హలో ఆల్, వెల్కమ్ టు బుజ్జీస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో కర్నూలు స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఉగ్గాని ఎలా చేయాలో చూద్దాం. ఇది కర్నూలు జిల్లా ప్రజలకు ఒక మంచి ఎమోషన్ అని చెప్పాలి వంట కన్నా. దానికి తోడు రాయలసీమలో కూడా అక్కడక్కడ మనము ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చిన్న చిన్న బండ్లలో సైతం అమ్ముతూ ఉంటారు. ఈ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ చాలా క్విక్గా అయిపోతుంది. మిర్చి బజ్జీతో కానీ పప్పుల పొడితో కానీ దీని కాంబినేషన్ అల్టిమేట్గా ఉంటుంది. నేను కూడా కర్నూలు జిల్లా నుంచి కాబట్టి నాకు కూడా ఈ వంటకం అంటే చాలా ఇష్టం. మన ఛానల్లో ఎవరైనా కర్నూలు జిల్లా వాళ్ళు ఉంటే ఒక లైక్ వేసుకోండి. దీనికోసం ముందుగా మనకు బొరుగులు కావాలి. కొంతమంది బొరుగులు అంటారు, కొంతమంది మరమరాలు అని అంటారు. ఇందులో రెండు సైజులు ఉంటాయి, పొడుగా ఉండే ఒకటి, పొట్టిగా ఉండే ఒకటి. పొడుగా ఉండే వాటితో చాలా చాలా బాగా కుదురుతుంది ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. బొరుగుల్ని మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎంత కావాలంటే అంత తీసుకొని ముందుగా నీళ్ళల్లో బాగా నానబెట్టండి. మీకు ఎలాంటి బొరుగులు తీసుకుంటున్నారనే దాన్ని బట్టి నానబెట్టే టైం డిఫరెంట్గా ఉంటుంది. నేను ఇక్కడ చూపిస్తున్నట్టు బొరుగులు అయితే ఒక 15 నిమిషాలు నానబెడితే బాగా సరిపోతుంది. బొరుగులు బాగా మెత్తగా అయితేనే మనకు బ్రేక్ఫాస్ట్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, అలాగే తినేటప్పుడు కూడా గొంతుకు మింగుడు పడుతుంది. దీన్ని నానబెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన ఉంచుకోండి. దీంతో పాటు మనము పుట్నాల పప్పు పొడిని తయారు చేసుకోవాలి. పప్పులో అంటాం కదా, వాటిని మిక్సీలోకి వేసి నేను చూపిస్తున్నట్టుగా ఇలా పొడి చేసుకొని పక్కకు పెట్టుకోండి. దీన్ని తర్వాత వాడుకుందాం. తర్వాత పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర కలిపి మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసేదాని కొద్దీ ఇలా పేస్ట్ చేసి వేస్తే టేస్ట్ స్పెషల్గా ఉంటుంది. దాని తర్వాత కొద్దిగా చింతపండు నీళ్ళల్లో నానబెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు బాగా నానబెట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఇవన్నీ తయారు చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల నూనెను వేసి 1 టేబుల్ స్పూన్ ఆవాలు మరియు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా చిటపటలాడనివ్వండి. ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకొని బాగా సాట్ చేసుకోండి. ఎంత దాకా ఫ్రై చేసుకోవాలంటే ఆనియన్స్ మనకు ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఫ్రెష్గా తెచ్చిన కరివేపాకును ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే దీనివల్ల ఈ ఉగ్గానికి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటోని బాగా పండినది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత టొమాటోస్ బాగా సాఫ్ట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే కొత్తిమీర పేస్ట్ని ఇందులోకి వేసి బాగా కలపండి పచ్చివాసన పోయేదాకా. పచ్చిమిరపకాయలు కొత్తిమీర పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనము కలర్కి సరిపడినంత పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి పసుపు, ఉప్పు, కారం బాగా కలిసేదాకా ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా, వాటిని బాగా ఇలా పిసికేసుకొని, చింతపండు కాకుండా ఓన్లీ అందులో ఉండే వాటర్ని మాత్రమే వేసుకోండి. చింతపండుని బాగా స్క్వీజ్ చేసేసి వాటర్ని మాత్రమే వేసేసుకొని ఆ చింతపండుని పడేసేయండి. దీనివల్ల మనకు ఉప్పు పులుసు బాగా పడుతుంది ఈ తిరువాత కోసము. తర్వాత చింతపండు పులుసు పిండిన తర్వాత బాగా ఇలా కలుపుకోండి. ఎంత దాకా కలుపుకోవాలంటే ఈ మిశ్రమం అంతా థిక్గా అయిపోతుంది, మందంగా అయిపోయి అందులో నుంచి నూనె మనకు బయటకు వస్తుంది. నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా నూనె ఎప్పుడైతే బయటకు వస్తుందో తర్వాత మనము ఫ్లేమ్ని స్లిమ్లో పెట్టుకోవాలి. మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బొరుగులు ఉంటాయి కదా, ఈ పాటికి బాగా నానేసి ఉంటాయి. వాటిని నేను ఇలా చూపిస్తున్నట్టుగా బాగా స్క్వీజ్ చేసేసి వాటర్ అంతా రిమూవ్ చేసేసి ఇందులోకి వేసేసుకోవాలి. వాటర్తో పాటు అలానే వేస్తే చాలా మెత్తగా అయిపోతుంది, పొడి పొడిగా లేకుండా ఉంటుంది. అందుకే వాటర్ని మొత్తం బాగా స్క్వీజ్ చేసేసి నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా వేసుకొని లాస్ట్లో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుల పొడి ఉంటుంది కదా, దాన్ని ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు పప్పుల పొడిని వేసేసి బాగా కలుపుకోండి. ఈ పప్పుల పొడి వేయడం వల్ల మనకు ఈ ఉగ్గాని రెసిపీ చాలా పొడి పొడిగా ఉంటుంది. అలాగే ఈ చింతపండు పులుసు వల్ల కూడా ఈ ఉగ్గాని రెసిపీ బాగా సాఫ్ట్గా ఉంటుంది. ఈ చింతపండు వల్ల అలాగే పచ్చిమిరపకాయ పేస్ట్, ఈ పప్పుల పొడి వల్ల దీనికి ఒక స్పెషల్ ఫ్లేవర్ అనేది వస్తుంది. మీరు అది తినేటప్పుడు బాగా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ తిరువాత అంతా బొరుగులకి బాగా కలిసిన తర్వాత ఇలా పొడి పొడిగా తయారైపోతుంది. మీరప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. ఎంతో కమ్మగా ఉండే ఈ రెసిపీ అసలు ఒక్కసారి తింటే మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. మీరు ఈసారి కర్నూలుని విజిట్ చేస్తే ఖచ్చితంగా ఏ టిఫిన్ బండి దగ్గరకైనా వెళ్ళి ఈ టిఫిన్ని ట్రై చేయండి. మిర్చి బజ్జీ కాంబినేషన్ మాత్రం అల్టిమేట్గా ఉంటుంది. మీలో ఎంతమందికి ఈ రెసిపీ అంటే ఇష్టమో చెప్పండి. అలాగే బుజ్జీస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.